హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వచ్చేసి కల్లితాండాలో ఉన్నాము. ఇక్కడ కల్లితాండాలు అందరికీ తెలిసిందే కదా. ఇక్కడ మురళీ నాయక్ గారి సమాధి దగ్గరికి అయితే ఇప్పుడైతే వెళ్తున్నాము. ఇక్కడ సార్ ఉన్నారు చూడండి, ఇక్కడ కరాటే మాస్టర్. కరాటే మాస్టర్ ఎవరు కాదు, మన మురళీ నాయక్ గారికి 3వ క్లాస్ నుండి ఇక్కడ 10వ క్లాస్ వరకు సోమందిపల్లిలో విజ్ఞాన స్కూల్లో కరాటే అనేది నేర్పించినారంట. సార్ అనుబంధం ఎలా ఉంది అనేది కనుక్కుందాము మురళీ నాయక్ గారితో. చెప్పండి సార్. నమస్తే అండి అందరికి. మురళీ నాయక్ దాదాపు 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు సోమందేపల్లిలోని విజ్ఞాన స్కూల్లో చదువుకున్నాడు. అయితే కరాటే క్లాసెస్ కి 3rd క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు కరాటే క్లాసెస్ నేర్చుకున్నాడు అబ్బాయి. 10th వరకు కూడా నేర్చుకున్నాడు. అయితే 8th, 9th, 10th లో ఈ ఆర్మీకి సంబంధించి ఎక్కువ నా దగ్గర డిస్కస్ చేసేవాడు. సో సెలెక్ట్ కావాలంటే ఎట్లా, ఎక్సర్సైజ్ ఏం చేయాలి, తర్వాత దాని గురించి ఎక్కువ నాతో మాట్లాడేవాళ్ళు అనమాట. ఇంట్రెస్ట్ చూపించేవాడు. సో అయితే ఇప్పుడు ఆ అబ్బాయి మన దేశం కోసం ఇంత పోరాడి ఇంత ప్రయత్నం చేసి అతి చిన్న వయసులో అతను చనిపోవడం అన్నది చాలా బాధాకరము. ఎందుకంటే మేము కూడా దాన్ని జీర్ణించుకోలేకపోతాం. చాలా మంచి వ్యక్తి. అందులో వాళ్ళకి అబ్బాయి ఒకడే అబ్బాయి పాపము. సో మన దేశం కోసం ప్రాణాలు వదిలినాడంటే మేము దాన్ని ఇప్పటికీ మేము జీర్ణించుకోలేకపోతున్నాం యాజ్ అ టీచర్. సో వాళ్ళ టీం మొత్తం కూడా నన్ను అడిగేవాళ్ళు అనమాట, సార్ ఎలాగ సార్ ఆర్మీలో చేరాలంటే, లేకుంటే బోర్డు రకరకాలు ఉంటాయి జాబ్లు ఉంటాయి కదా. సో దీంట్లో చేరాలంటే ఎట్లా, మేము ఫిట్నెస్ ఎట్లా మెయింటైన్ చేయాలా, ఏమేమి ఎక్సర్సైజ్ చేయాలా, దానికి ఏం ఎగ్జామ్స్ రాయాలా, దాని క్లాసెస్ ఏంటి, ఇవన్నీ కూడా అప్పటి నుంచే 8th, 9th, 10th అప్పట్లోనే వాళ్ళు ఎక్కువగా అడిగేవాళ్ళు. అంటే 3వ తరగతి నుంచి ఉన్నప్పటికీ కూడా అప్పుడు చిన్నపిల్లలు కాబట్టి అంత ఐడియా ఉండదు. బట్ ఈ హైయర్ సెక్షన్ కి వచ్చినాక దాని గురించి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించి నా దగ్గర గానీ, పీటీ సార్ దగ్గర గానీ గైడెన్స్ తీసుకునే వాళ్ళు, అక్కడ ఉండే టీచర్లతో గానీ. కానీ ఈ రోజు యావత్ భారతదేశం గుర్తించే విధంగా ఇంత మంచి పేరు తెచ్చుకుంటాడని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి మా మురళీ నాయక్ ని చూడడానికి ఈ రోజు కల్లితాండకి రావడం జరిగింది. మరి కొద్దిసేపట్లో వాళ్ళ అమ్మా నాన్నను కూడా కలవబోతున్నాం. అదే సార్, ఎన్ని సంవత్సరాలు? 3 నుండి 10 వరకునా మీరు చెప్పింది? యాక్చువల్ గా అబ్బాయి వచ్చేసి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మా స్కూల్లోనే చదువుకున్నాడు. కాకపోతే మేము కరాటే క్లాసెస్ అనేది 3 నుంచి 9 వరకు చెప్తాము. అయినా 10th లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మాకు రెగ్యులర్ టచ్ లో ఉండాలి, వాళ్ళ టీం మొత్తం. సో ఎప్పుడు వచ్చి మాట్లాడచ్చు సరదాగా మామూలు అందరు టీచర్లతో ఉన్నట్టుగానే మా దగ్గర వచ్చి మాట్లాడేవాళ్ళు అనమాట వాళ్ళ టీం కూడా. నా దగ్గర వచ్చేసి ఎప్పుడు కూడా ఎక్సర్సైజ్ గురించి, మామూలు ఇది బాడీ బిల్డ్ చేయాలంటే ఏం చేయాలి, సో ఫిట్నెస్ ఇంప్రూవ్మెంట్ ఏం చేయాలి, సో రన్నింగ్ లో మంచిగా ఇది చేయాలి, ఇంప్రూవ్మెంట్ కావాలంటే ఎలా, ఇలాంటి డౌట్స్ అంతా వాళ్ళ టీం అడిగేవాళ్ళు. క్రికెట్ గురించి కూడా మాట్లాడేవాళ్ళు. యాక్చువల్ గా క్రికెట్ ది మాతో డిస్కస్ చేసేవాళ్ళు. అయితే ఈ అబ్బాయి 8th, 9th, 10th ఎక్కువగా ఈ క్లాస్ లో ఉన్నప్పుడు దాని గురించి డిస్కస్ చేసేవాడు అనమాట. దాని మీద ఆసక్తి చూపేవాడు అప్పటి నుంచి ఎక్కువ. ఇంకా ఆ తర్వాత మన అనంతపూర్ వాణి కాలేజ్ లో వచ్చేసి మన ఇంటర్, డిగ్రీ అక్కడంతా పోయి అక్కడ ఎన్సీసీ చేసి ఆ తర్వాత అప్లోడ్ అనుకున్న గోల్ ని అచీవ్ అయ్యారు. అంతకి ముందు కూడా ఏదో గవర్నమెంట్ జాబ్ వస్తే దాన్ని అవాయిడ్ చేసి నాకు ఆర్మీనే కావాలని దాంట్లోకి వెళ్ళడం జరిగింది. రైల్వే జాబ్ వచ్చిందంట కదా సార్? రైల్వేలోను మరి ఫారెస్ట్ రేంజ్ లోను దేంట్లోనూ జాబ్ వచ్చింటే ఆ అబ్బాయి ఎక్కువగా దీని మీదే ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చాడు అనమాట. ఆర్మీ అంటే ఆ పిల్లోనికి 8th క్లాస్ నుంచినే పిచ్చి. ఎప్పుడు దాని గురించి అడిగేవాడు టీచర్లందరినీ కూడా. అంటే ఎలాగా, ఏంటి దాని ప్రాసెస్ ఏంటి, సెలెక్ట్ కావాలంటే ఏం చేయాలా, ఇండియన్ ఆర్మీలో వర్క్ చేయాలంటే నేనేం ఏ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ తీసుకోవాలా, ఎక్కడెక్కడ ఏ ఇన్స్టిట్యూట్ కి పోవాలా, ఇట్లాంటివన్నీ అప్పటికే డిస్కస్ చేసేవాడు అబ్బాయి. అందుకే అప్పటి నుంచినే అప్లోడ్ ఆలోచనలు ఉన్నాడు కాబట్టి ఇంత చిన్న వయసులో మన దేశానికి సర్వీస్ చేసే అదృష్టం దొరికింది అబ్బాయికి. ఫస్ట్ అటెంప్ట్ లోనే సెలెక్ట్ అయ్యి మన దేశానికి సర్వీస్ చేసే అదృష్టం దొరికింది. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే అతి చిన్న వయసులో, అది కూడా 23 సంవత్సరాలు అంటే చాలా చిన్న ఏజ్. 23, 24 ఏళ్ళు అంటే ఇంకా మ్యారేజ్ కూడా లేదు. అందులో వాళ్ళకి ఒకటే అబ్బాయి. ఇది కొంచెం బాధపడాల్సిన విషయము అబ్బాయి. దీంట్లో ఎవరికైనా కూడా ఇప్పుడు ఆ పిల్లోడు మన రిలేషనే కాకపోయినా కూడా మా శిష్యుడిగా, అంటే మా స్టూడెంట్, అంటే మా ప్రతి స్టూడెంట్ కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నట్టే అనమాట, మా విద్యార్థులందరూ కూడా. సో మేము ఆ ఆలోచన ద్వారా ఆలోచిస్తే అబ్బాయి ఇప్పుడు ప్రత్యేకంగా మాకు గుర్తొస్తున్నాడు అబ్బాయి. ఎందుకంటే దేశం గర్వించదగ్గ
పని చేశాడు, అలాంటి సర్వీస్ చేశాడు. మరి ఇప్పుడు జరుగుతున్న యుద్ధ పరిస్థితుల్లో అతి చిన్న వయసులో పాకిస్తాన్ తో పోరాడి వీరమరణం పొందడం అన్నది మన దేశానికి గర్వకారణం. అది కానీ మా శిష్యుడు ఇంత పెద్ద గర్వించదగ్గ స్థాయికి ఎదిగాడంటే మేము ఇప్పటికీ ఎంతో చాలా సంతోషిస్తున్నాం యాక్చువల్ గా. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు చూద్దాం రండి సార్, వెళ్దామా? ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు, ఇది మురళీ నాయక్ గారి పార్థివ దేహాన్ని తీసుకొచ్చిన పెట్టె. ఆయన మృతదేహాన్ని తీసుకొచ్చినారు, ఈ పెట్టెలను తీసుకొచ్చినారు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ సమాధి నిర్మాణ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. స్పీడ్ గా చేస్తున్నారు చూడండి. ఇంకో 2-3 days లో ఇదంతా మొత్తం అంతా కంప్లీట్ చేసేస్తారు. ఇది మురళీ నాయక్ గారి సమాధి. ఇప్పటికీ ప్రజలు వస్తూనే ఉన్నారు చూడ్డానికి. సమాధిని కానీ, వాళ్ళ ఊరను కానీ, వాళ్ళ ఇళ్ళను కానీ మొత్తం అన్నిటినీ చూడడానికి వస్తూనే ఉన్నారు. ఇక్కడున్న సార్ వచ్చేసి కరాటే మాస్టరు. మురళీ నాయక్ గారికి కరాటే నేర్పించిన వ్యక్తి.